పార్లమెంట్ సెషన్స్ బిగిన్ అవుతున్నాయి. ముందు ప్రమాణ స్వీకారాలు, ఆ తర్వాతన లోక్సభ స్పీకర్ ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో ఓ పక్కన నేషనల్ మీడియా అంతా కూడా ఆంధ్ర వైపుకి దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కేంద్ర రాజకీయాలు జోక్యం చేసుకుని చక్రాలు తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి విసిగించాలని కోరుకోవట్లేదు, లేదా ఒక స్పర్ధలు రావాలని కోరుకోవట్లేదు. ఈ విషయం తాజాగా మరొకసారి బయటపడింది. చంద్రబాబుకి అమిత్ షా ఫోన్ చేశారు, ప్రధాన భాగస్వామి కాబట్టి అమిత్ షా ఫోన్ చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గారు పార్లమెంట్ సభ్యులకి వాళ్ళని కలిసినటువంటి పార్లమెంట్ సభ్యులకి చెప్పారు. మాకు పదవులు అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. నిన్న పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు దిశానిర్దేశం సందర్భంగా ఈ విషయం చెప్పారు. లోక్సభ స్పీకర్ ఎంపిక మీద అమిత్ షా ఫోన్ చేశారని, ఆ విషయంలో టీడీపీకి సంబంధం లేదు, మీరే నిర్ణయం తీసుకోమని చెప్పాము అన్నటువంటి. అంటే భారతీయ జనతా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ స్పీకర్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. దానికి తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది. పదవుల కోసం వాటి కోసం పేచీలు పడేటటువంటి వ్యవహారం కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయం మీదనే సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చంద్రబాబు గారు.